జై శ్రీకృష్ణ. పుష్యమాసం చివరి రోజున వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య లేక మౌని అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య రోజున, ఈ చొల్లంగి అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువు వైద్య నారాయణుడిగా వీర రాఘవునిగా అవతరించాడట. అందుకని ఎవరైతే ఈ రోజున విష్ణు సహస్రనామాలను చదివిస్తారో, బియ్యం పిండిలో పంచదార, యాలకుల పొడి కలిపి నెయ్యి పోసి దీపం వెలిగించి, ఇంకా దాన్ని అది కొండెక్కిపోయిన తర్వాత దాన్ని స్వీకరించాలి ప్రసాదంగా. ఇంకా దానితో పాటు పానకం నైవేద్యంగా పెట్టి ఆ పానకాన్ని నైవేద్యంగా స్వీకరించాలి, ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పోతాయని చెప్పి మన పెద్దలు చెప్తున్నారు, శాస్త్రం చెప్తుంది. అందుకని చెప్పి మనం ఇలాంటి శాస్త్రాలని పాటిస్తే మనం ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉంటామని తప్పకుండా చేయాలన్నమాట. జై శ్రీకృష్ణ.